అందరికీ నమస్తే అండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో తిరుపతిలో ఒక టీడీపీ నాయకుడు అనుకుంటా, ఆయన ఏబిఎన్ డిబేట్లో ఒక సంచలనమైనటువంటి నిజాన్ని చెప్పడం జరిగింది. సో అదేంటంటే, తిరుపతిలో ఒక మంత్రి వచ్చి ఒక రూమ్లో ఉంటాడు, పక్కన ఇంకో రూమ్లో వేరే వాళ్ళు ఉంటారు. సో అక్కడ ఆయన కార్యకలాపాలు చేస్తూనే ఉన్నాడు. సో రోజు ఈ తలనొప్పి తట్టుకోలేక నేను మీటింగ్స్ కూడా వెళ్లకుండా నేను పార్టీకి రాజీనామా చేసి వీళ్ళ బాగోతాలు ఒక్కొక్కటిగా బయట పెట్టాలని చెప్పేసి అనుకుంటున్నానని చెప్పేసి ఏబిఎన్ ఛానల్లో ఆయన చెప్పడం జరిగింది. సో ఆ మంత్రి ఎవరు ఏంటి అనేది పూర్తిగా అయితే ఇంకెవరికి తెలియదు. కానీ ఏంటంటే, అక్కడికి వారానికో 10 రోజులకో ఒక్కోసారి వెళ్ళటం, అక్కడ తాగటం, ఇవన్నీ చేయడం చేస్తూ ఉన్నారని చెప్పేసి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి తిరుపతి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక నాయకుడైతే టీవీ5కి అలాగే ఏబిఎన్ ఛానల్కి కూడా రెండు మీడియా ఛానల్స్ కూడా ఇలాంటి వ్యవహారాలు నడిపిస్తూ ఉన్నాడు ఈ మంత్రి. సో నిన్నే నారా లోకేష్ గారు ఎమ్మెల్యేలు ఎక్కడైనా తప్పు చేస్తూ ఉంటే మీరు వెంటనే దాన్ని మా దృష్టికి తీసుకురండి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు దృష్టికి తీసుకురండి అని చెప్పేసి మంత్రులకే ఆయన చెప్పడం జరిగింది. సో అది చెప్పి 24 గంటలు అవ్వకముందే ఈరోజు ఇంకో మంత్రి రాసలీలలు అనేసి ఆయన తెలుగుదేశం పార్టీ నాయకుడే మరి మాట్లాడుతూ ఉన్నాడు. సో మంత్రి ఎవరు ఏంటి అనేది ఇంకా తేలాల్సి ఉంది. సో ఏంటంటే, ఈ కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఎమ్మెల్యేలు పనితీరు ఎలా ఉందో చూస్తూ ఉన్నాం. మొన్నేమో జూనియర్ ఎన్టీఆర్ గారి వాళ్ళ అమ్మగారిని, జూనియర్ ఎన్టీఆర్ గారిని ఒక నాయకుడు తిట్టడం. సో మొన్నేమో శ్రీశైలంలో అటవీ శాఖ సిబ్బందిని ఒక ఎమ్మెల్యే కొట్టడం, మరొక ఎమ్మెల్యే ఏమో ఒక మహిళతో వీడియో కాల్ మాట్లాడడం, ఇవన్నీ జరిగాయి. సో అలాగే ఇంకొక ఎమ్మెల్యే అయితే పెరోల్ మీద ఒక రౌడీ షీటర్ని బయటికి తీసుకొచ్చి ఆయన్ని జల్సాల కోసం వినియోగించుకోవటం, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒక్కొక్కటి ఎమ్మెల్యేలు మంత్రుల భోగతాలు అయితే రోజు రోజుకి బయటపడుతూ ఉన్నాయి.